నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభం మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడిక తీయాలి అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ కొన్ని అరాచక శక్తులు రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్రలు చేస్తున్నాయి ఆరోపించిన హోంమంత్రి అనిత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది మంత్రి నాదెండ్ల ప్రకటన తనపై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్పీని కోరిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మత విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా బీజేపీ పెట్టుకుంది విమర్శించిన సిపిఐ నేత రామకృష్ణ పెనుమాక సీతానగరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ప్రభుత్వ స్కూల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు అన్ని అన్నా క్యాంటీన్లు ఒకే మోడల్లో ఉంటాయని చెప్పారు వెలగపూడి సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు నిరుపేదలకు తక్కువ ధరలకే అల్పాహారం భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల భవనాలను ఇతర అవసరాలకు వినియోగించడం వలన మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య చర్యలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వివరించారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది దానికి టెండర్లు ఇచ్చాము కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశించాం రేట్లు ఏమైనా పెంచుతారని పెంచేది ఏం లేదు సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది సీజనల్ డిసీజెస్ జనరల్గా ఈ వర్షాకాలం సీజన్లో అందరికీ తెలుసు ఈ డయారియా ఇలాంటి వ్యాధులు ప్రబలటం జనరల్గా ఏంటంటే రెయినీ సీజన్లో గ్రౌండ్ వాటర్ వలన ఇటువంటివి వస్తాయి లేదంటే పైపులు ఎక్కడ లీక్ ఉంటే అక్కడ ఉన్న మురుగు నీరు పోవటం వల్ల కానీ అందువల్ల ఆ లీక్లన్నీ అరికట్టమన్నాం దానికి వాళ్ళు చేస్తున్నారు వీలైనంతరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ తీయమని ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తరలివస్తున్నారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ యువనేతకు ఉన్నతలు ఫిర్యాదులు అందిస్తున్నారు బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్ ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు వైసీపీ నాయకుల అక్రమాలు భూదందాలతో పాటు ఆరోగ్య సమస్యలు సంక్షేమ పథకాల అమలుపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు వెలగపూడి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు చంద్రబాబు హయాంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ప్రజలకు తెలుసని అన్నారు చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పారు జగన్ రాస్తున్న లేఖలో వాళ్ల ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను కూడా పేర్కొనాలని మంత్రి అనిత కోరారు కొన్ని శక్తులు అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోనే కూడా ఉంది. అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు.
ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఆ లెటర్స్ రాస్తూ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి, సునీత గారి పోరాటం గురించి, అట్ ద సేమ్ టైం మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి, జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి, ఇంకా పుస్తకాలు రాయొచ్చండి. వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వమనండి. నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి ఈ నివేదిక ఇవ్వమనండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది. ఏంటండి కబుర్లు చెప్పడం, ఏదో అంటారు కదా అంటే టైం టు టైం వస్తే ఏదో దెయ్యాల వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టుగా ఆయన ఈరోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా, అంతే, మనం ఏం చేయలేం దాన్ని. తనపై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జిల్లా ఎస్పీని కలిశారు. నగరంపాలెంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో రఘురామకృష్ణంరాజు ఎస్పీని కలిసి తన వద్ద ఉన్న ఆధారాలను అందజేశారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో తనను హత్య చేసేందుకు అప్పటి అధికారులు ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. మీడియా వల్లనే తాను బతికిపోయానని, దీనిపై చేసిన ఫిర్యాదు మేరకు మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్, విజయపాల్, మాజీ సీఎం జగన్, జీజీహెచ్ ప్రభావతిపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, పురోగతి తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీని కలిసినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదైంది కాబట్టే సిఐడి అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అధికారులు బయటకు వెళ్లగానే 5 బయటి వ్యక్తులు వచ్చి తనను కొట్టినట్లు చెప్పారు. తనను చిత్రహింసలకు గురిచేసి కోర్టు ముందు ఏమీ తెలియనట్లు నటించారన్నారు. గతంలో సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయపాల్, ప్రభావతి అనే 5 పేరు మీద నా కస్టడీలో ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడు దూరంలో దారుణంగా ఏదైతే హింసించారో అప్పుడు మీలో కూడా చాలామంది నేను కోర్టుకు వచ్చిన వెంటనే నా గాయాలన్నీ కూడా చూసి ఒక రకంగా మీ ఫోటోల వల్లనే నేను బెయిల్ దక్కించుకోగలిగా, లేదంటే అప్పుడే జైల్లో ముందు రోజే పోవాలి, బతికాం, ఆ తర్వాత జైల్లో అయినా లాగేసేవారు. ఈలోపు మీ ఫోటోల వలన అప్పుడు బ్రతికిపోయాను. సో నేను ఎస్పీ గారికి ఇవ్వటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. సో వారికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం జరిగింది. త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఎటువంటి డిలే లేకుండా ఈ షూట్ దట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి టేకెన్ అప్. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జన సైనికులకు జనసేన పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడలో నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. క్రియాశీల సభ్యత్వంతో కార్యకర్తల కుటుంబాల్లో ధైర్యం, భరోసా కల్పించినట్లు ఆయన తెలిపారు. ప్రతి జన సైనికుడికి పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి వారిని కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో జన సైనికుల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు నిల్చున్నారు. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేలా రానున్న రోజుల్లో పనిచేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్ పనులను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు చెత్తను తొలగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చెట్లను తొలగించడంతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధిపై అధికారులు చర్చించనున్నట్లు చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అలాగే వాటర్ కన్జంప్షన్ అంటే ఈరోజు ఎంత వాటర్ మన గుంటూరు సిటీకి వస్తూ ఉన్నాయి, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఏ ఏరియాస్కి వాటర్ తక్కువ వెళ్తూ ఉంది, వాటర్ ఎందుకు తక్కువ అవసరమైన చోటకి వాటర్ని ఇంకా పంపించేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి. అలాగే శానిటేషన్కి సంబంధించి మ్యాన్ పవర్ ఎక్కడైనా తగ్గిన వాటిని పెంచుకునేటువంటి క్రమంలో, అలాగే కొన్ని హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి, వాటిని అన్నింటిలో కూడా పరిశీలించి ఆ హార్టికల్చర్ అధికారులను కూడా అప్రమత్తం చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం. అలాగే శ్మశాన వాటికల్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. వీటినన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ను మంత్రి ఫరూక్ నిర్వహించారు. టీడీపీ శ్రేణులు ప్రజల నుండి మంత్రి ఫరూక్ అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. వైసీపీ అరాచకాలు, భూ దోపిడీలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అర్థమవుతుందని మంత్రి ఫరూక్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులను రాబట్టేలా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రామకృష్ణ పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నరేంద్ర మోడీ పాలన సాగడం లేదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. దేశంలో పేదరికాన్ని తగ్గించలేకపోగా అంబానీల సంతోషమే తమ సంతోషంగా మోడీ చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి వామపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయన్నారు. చంద్రబాబుకి ఢిల్లీలో దిక్కులోని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులను సాధించకుండా రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంపై సాకులు చెప్తున్న కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కాకుండా కడపలో స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో పోర్ట్ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నాడు, దాంట్లో మేమేమీ తప్పు పట్టడంలే. కానీ నువ్వు కేంద్రం నుంచి సాధించకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేస్తావు? కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తూ ఉంది? ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క రియాక్షన్ ఏమిటి? ప్రజలకు వివరించాలని కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన అసలు వితౌట్ మెన్షనింగ్ వర్డ్స్ ఏమాత్రం కూడా శశబిషలు లేకుండా క్లియర్ కట్గా మాట్లాడాలని కోరుతా ఉన్నాం. పెనుమాక మండల పరిషత్ పాఠశాలను కలెక్టర్ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె మధ్యాహ్న భోజనాన్ని టేస్ట్ చేశారు. స్కూల్ ప్రాంగణంలో నీరు నిల్వ ఉండటంపై ఆరా తీసిన కలెక్టర్ వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. నా పిల్లలు ఉన్నారు, చూసా రామాన్ గారు, నిత్యం గారు అప్పుడు వాస్తవానికి అయితే అది ఎలా వస్తాయి. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, శిక్షార్హం అంటూ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో 1K వాక్ జరిగింది. రోడ్డు భద్రతా చట్టాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, శిక్షార్హం అంటూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 1K వాక్ను ఆయన ప్రారంభించారు. ఈ వాక్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి, ట్రాఫిక్ టీఎస్పీ వివి నాయుడు, ఆర్టీఏ అధికారులు,
బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మారెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వెహికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ప్రజలందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇవి ఏంటంటే ఒకటే కాదు, హెల్మెట్ ఒకటే కాదు, చాలామంది పిల్లలకి బండిస్తున్నారు, ఆ విధంగా కూడా ఇవ్వద్దు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు నష్టపోతారు, ఎదుటి వాళ్ళ కుటుంబాలకు నష్టం తెస్తున్నారు. బండ్లకి ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు. రోజు నేను చూస్తున్నాను 3-4 కేసులు చూస్తే 3 కేసుల్లో ఇన్సూరెన్స్ ఉండట్లా. అందరూ కూడా బళ్ళకి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఒకవేళ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎదుటివారికి అన్యాయం జరగకుండా ఉంటుంది. దాంతో పాటుగా కూడా ప్రజలందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. బళ్ళ మీద నడిపే 2 వీలర్సు వారందరూ కూడా ఏంటి ఎదుటివారికి హాని జరగకుండా ఉండాలి, వారు సేఫ్గా ఉండాలి, వాళ్ళ కుటుంబాలందరూ బాగుండాలి. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అదే. ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే 2 వీలర్ నడిపే ప్రతి వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే హెల్మెట్ పెట్టుకునే వెళ్ళాలి. అది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇది ఎదుటివారి కోసం కాదు, మన కోసం, మన కుటుంబం కోసం. హెల్మెట్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి అనే ఉద్దేశంతో మనం ఈ 1K వాక్ చేస్తున్నాము. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి న్యాయమూర్తులకి, అడ్వకేట్స్కి, పోలీస్ వారికి, పారాలీగల్ వాలంటీర్స్కి, కోర్టు స్టాఫ్కి అందరికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ హెల్మెట్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. తెలివైన పౌరుని నిర్ణయం హెల్మెట్ ధరించడం. ప్రతి ఒక్కరు పాటిస్తారని, అలాగే పిల్లలు ఎవరైతే యూత్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు, వెహికల్స్ రైడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, మీ ప్రాణము మీ తల్లిదండ్రులు చాలా విలువైనది. మీరు అది గుర్తిరిగి మీ తల్లిదండ్రులకు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు గుర్తిరిగి హెల్మెట్ ధరించి ప్రయాణించాలని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సీతానగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంకు వచ్చిన రోగుల నుండి వైద్యులు అందిస్తున్న సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న చికిత్సలు, మందుల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించి వారి మన్ననలను పొందాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. మార్నింగ్ టైం అదంతా బాగా చూస్తారా? ఇప్పుడు అది అండ్ ఇప్పుడు ఈయన వాట్ ఎవర్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ చేసేది కూడా దాంట్లో ఇస్తారా? సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. వివిధ కేటగిరీల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన కంపెనీలు ఖాళీ పోస్టులకు రిక్రూట్ చేసుకున్నాయి. నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఇలాంటి జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని సిమ్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ వైస్ ప్రిన్సిపల్ ప్రశాంతి తెలిపారు. మరి డిగ్రీ పూర్తి చేసిన మరి వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతోమంది మరి బాధపడుతున్నారు. అలాంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు మరి సిమ్స్ కాలేజ్ ఒక వేదికగా ఈరోజు ఉద్యోగ మేళ జరుగుతుంది. అనేక మంది పిల్లలు కొన్ని వందలాదిగా వస్తున్నారు. మరి వచ్చి అనేక కంపెనీలు, పెద్ద పెద్ద ఎంఎస్ఎన్ కావచ్చు, ఫార్మా కంపెనీలు, డిగ్రీ కంపెనీలు, బ్యాంక్ సెక్టార్స్ నుంచి బ్యాంక్ జోన్, గోదావరి బ్యాంక్, అలాగే రకరకాల ప్రైవేట్ సెక్టార్స్ అన్ని ఉద్యోగాలు మరి వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానికి ముందుకు వచ్చారు. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మా సిమ్స్ యాజమాన్యం భరతరెడ్డి గారు అలాగే శివశిరీష మేడం గారికి ఇద్దరికి మరి హృదయపూర్వక మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇది జరగటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ మరి ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు. సో ఇందుని బట్టి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. సో దీనికి మోర్ దాన్ 25+ కంపెనీస్ కూడా మనకు వచ్చాయన్నమాట. సో ఈ మ్యాజిక్ బస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ జోనల్ నుంచి కూడా ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ నిరుద్యోగ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక జాబ్ డ్రైవ్ కండక్ట్ చేసి అండ్ యువతకి జాబ్ కల్పించాలనే సంకల్పంతో మా కరెస్పాండెంట్ మ్యామ్ కానీ, డైరెక్టర్ సార్ కానీ, మా ప్రిన్సిపల్స్ కానీ అందరూ కృషి చేసి వీళ్ళందరినీ ఇలా ఈరోజు గ్యాదర్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి టోటల్గా వచ్చేసరికి మనకి ఓవరాల్గా 25+ కంపెనీస్ వచ్చాయి. అండ్ టెక్ మహేంద్ర అవ్వచ్చు, అపోలో అవ్వచ్చు, మెడ్ప్లస్ అవ్వచ్చు, అండ్ నెక్స్ట్కి డిఫరెంట్ జోనల్స్ నుంచి ఫార్మా, అరవిందో అండ్ రెడ్డీస్, సో దివీస్ ల్యాబ్స్. సో ఇలా అంటే ఫార్మా ఒకటే కాకుండా డిఫరెంట్ జోనల్లో ఉన్న డిగ్రీ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా
పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత చదువుకు ఆటంకంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బందెల నాసర్జీ మాట్లాడుతూ ఈ జీవో నెంబర్ 77 అమలు చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ బీటెక్ పూర్తి చేసి పీజీ సెట్ రాసిన విద్యార్థులకు ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలో సీటు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడదని దీనివలన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఈ జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద బడుగు బల వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువులు పీజీవి చదవాలన్నటువంటి కోరికలు కలలు ఉన్నాయో వారి చదువుకి ఆటంకంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ అదేవిధంగా బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకి ఎంబీఏ చదవాలన్నా లేకపోతే ఎంఏ చదవాలన్నా ఎటువంటి ఉన్నత విద్య పీజీ చదవాలన్నా కూడా జీవో నెంబర్ 77 తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 77 ప్రధానంగా ప్రైవేట్ కళాశాలల్లో ఎయిడెడ్ కళాశాలల్లో సీటు వస్తే వారికి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని ఆ జీవో నెంబర్ 77 చెప్తా ఉంది. కాబట్టి దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ప్రధానంగా పేద మెరిట్ విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య దూరమైన పరిస్థితుంది. కాబట్టి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. పండరీపురంలోని శ్రీ షిరిడీ సాయి పుణ్యక్షేత్రంలో 30వ గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాయి వ్రతములో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలంటూ బాబాను వేడుకున్నారు. ఈ నెల 21న గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పడేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిటాచ ఏటే భూంభారకాం ఓం భువః ఓం శివః ఓం మహాం ఓం జనః ఓం తపః. కొత్తపేటలోని శ్రీ విఘ్నేశ్వర దత్త సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీ వరకు 17వ గురు పౌర్ణమి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ తూర్పు సమన్వయకర్త డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. లార్డ్ సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరాచారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్మల్ హృదయలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో పేదల పట్ల ఆదరణ కలిగి ఉండాలని నాగేశ్వరాచారి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభం. మున్సిపాలిటీల్లో డ్రైన్లు పూడిక తీయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. కొన్ని అరాచక శక్తులు రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్రలు చేస్తున్నాయి ఆరోపించిన హోంమంత్రి అనిత. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. మంత్రి నాదెండ్ల ప్రకటన. తనపై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎస్పీని కోరిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా బీజేపీ పెట్టుకుంది విమర్శించిన సిపిఐ నేత రామకృష్ణ. పెనుమాక సీతానగరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. ప్రభుత్వ స్కూల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిశీలన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.